భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సార్, మన నిత్య జీవితంలో సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుంది అంటే? ఓకే, ఇది ఒక మంచి విషయం. అంటే సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుంది అంటే, సంస్కృతి అంటే ఏందని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం? ఆచారం అని చెప్పుకున్నాం, కట్టుబాటు అని చెప్పుకున్నాం, ఓకే, సాంప్రదాయం అని చెప్పుకున్నాం, ఓకే, తిండి అని చెప్పుకున్నాం, బట్ట అని చెప్పుకున్నాం, మన జీవించే విధానం అని చెప్పుకున్నాం. మన నిత్య జీవితంలో ఎలా ఏర్పడుతుందో ఒక దళిత అబ్బాయి ఒక దళితేతర అమ్మాయిని ప్రేమించినది తెలుస్తుంది. ఒక దళితేతర అమ్మాయి ఒక దళిత అబ్బాయిని ప్రేమిస్తే అది ఎలా ఏర్పడుతుందో తెలుస్తుంది. నిత్య జీవితంలో సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రతిబింబిస్తుంది? నిన్న అడుగడుగున నువ్వు స్త్రీవి, పురుషునికి లోబడి ఉండాలి అని చెప్తుంది. స్త్రీని గౌరవించండి, ప్రేమించండి, పూజించండి, మాత అని చెప్పే సంస్థలు కూడా స్త్రీలను ఆ దేవాలయాల్లోకి రానివ్వరు. అందుకని నిజ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తుంది అది? ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు లేక ఈ సంస్కృతి అన్నప్పుడు నిజ జీవితంలో నువ్వు ఒక ఆహారం తినాలని నీకు అనిపిస్తుంది. నువ్వు ఆహారం తింటే నువ్వు మాదిగోళ్ళ అంటారు. ఎందుకంటే మాదిగోళ్ళు అయితేనే గొడ్డుకూర తింటారు. నేను మాంసమే తినను ఒకలంటే మీరు బ్రాహ్మణుల, వైశ్యుల అంటారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే శాకాహారులు, మిగతా వాళ్ళు కారు అని అర్థం. అంటే ఇవి తింటే వాళ్ళు, తినకపోతే వీళ్ళు అంటే ఆహారం ఏం చేస్తుంది? మనిషిని వాళ్ళు ఏంటి అనేది తెలుపుతుంది. సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుంది నీ నిత్య జీవితంలో అంటే నువ్వేందో చెప్తుంది. కానీ అది నిజం కాదు కదా, అందులో ఎక్కువ తింటారు. అది ఏమైనా కావచ్చు. సో అలాగే ఇంకా మనం చూసినప్పుడు, అబ్బాయి ఎడిపోతున్నావురా, అమ్మ నేను ఉద్యోగానికి, ఈ రోజు వర్జం బాగలేదు బిడ్డ, పిల్లి అడ్డం వచ్చింది, ఆమె తుమ్మింది, తగ్గింది, అదేదమ్మా దానికి నాకేంటి, నేను నౌకరి పోవాలని వాడు, ఆగుబిడ్డ అని తల్లో తండ్రి అంటాడు. అంటే నిజ జీవితంలో ఎలా ప్రతిబింబిస్తుంది కదా, అడుగడుగులో నిన్ను ఆటంకాలు కల్పిస్తుంది. అర్థం పర్థం లేనటువంటి విషయాలన్నీ కూడా నీకు అడ్డం వస్తాయి. అలాగే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు లేక సంస్కృతి ఒక వ్యక్తి యొక్క నిజ జీవితంలో ఇంకా ఏ విధంగా అది ఆ వ్యక్తి పైన ప్రభావం కలిగిస్తుంది అని అంటే, అది ఒక రకంగా కనుక మనం చూసినప్పుడు కాస్త కొద్దిగా నేను చెప్పేది కొద్దిగా కష్టం అనిపించిన నిజం ఏంటి అని అంటే, నీ తలకాయలో నింపేసిరు తరతరాలుగా ఏమని, పెద్దలను గౌరవించండి అని. మంచి విషయం కదా, గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, తప్పులేదు. కానీ ఆ ఒక పెద్ద దొంగ అయినప్పుడు ఎలా గౌరవిస్తాం? మరి గౌరవించాలిగా పెద్దల్ని. ఆ ఒక పెద్ద అబద్ధాల కూరైనప్పుడు మరి గౌరవించాలిగా పెద్దల్ని. ఆ పెద్ద, నేను చెప్పొద్దు నన్ను అడుగుతుంటే కానీ, పెద్ద అనుకునే చాలా మంది పెద్దలు పెద్ద వ్యవహారాలు చేస్తారమ్మా, అయినా వాళ్ళని గౌరవించాలి. ఇంతెందుకు, నీ కొడుకు నువ్వేదైనా మాట చెప్తే అదేందమ్మా అన్నాడు అనుకో, ఆ మాట వినవా, పెద్దల్ని గౌరవించాలి అంటే వాడికి ఏం చేయాలని అర్థం కాదు పాపం. నువ్వు చెప్పేది తప్పు, అది నిజం కాదు మమ్మీ అని అంటాడు. అందుకని ఏంటంటే కొన్ని సామెతలు లేక కొన్ని ఆచారాలు లేకపోతే కొన్ని ఏతున్నాయో అవన్నీ కూడా ఆయా వ్యవస్థలని, ఆయా పాలకుల్ని, ఆయా ఆధిపత్య వర్గాలను కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి, అందుకని వాటిని పట్టి మనం చూడాలి తప్ప మరొకటి కాదు. అందుకని దాన్ని మన నిత్య జీవితంలో చాలా, అసలు ఒకరు చనిపోతే ఏం చేయాలో అర్థం కాదు. బొందబెట్టాలనా కాలబెట్టాలనా అని, ఎందుకు కాలబెట్టాలో తెలియదు, ఎందుకు బొందబెట్టాలో తెలియదు. మనోళ్ళంతా బొందబెట్టిరు, మనం బొందబెట్టాలి. మనోళ్ళంతా కాలబెట్టిరు, మనం కాలబెట్టాలి. మనకు మనోళ్ళు ఎందుకు కాలబెట్టిరో మనకు తెలియదు, ఇప్పుడు ఎందుకు కాలబెడుతున్నామో తెలియదు, ఎందుకు బొందబెట్టిరో తెలియదు, ఇప్పుడు ఎందుకు బొందబెట్టాలో తెలియదు. ఉదాహరణకి చెప్పు, ఏం చేయాలనేది మీ ఇష్టం. కానీ అట్లానే ఉంటుంది నిత్య జీవితంలో ఏం చేయాలి అని వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో కూడా నువ్వు నిర్ణయించుకోలేవు. అక్కడ సమాజం నిన్ను ఒత్తిడి చేస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మాతో మాట్లాడినందుకు. ఇదండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చక్కటి విషయాల గురించి, మంచి మాటలు తెలుసుకోవడం కోసం మరి మీకేమైనా టాపిక్స్ కావాలన్నా మమ్మల్ని మీరు కామెంట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు. ఈ వీడియోస్ మాకు కావాలి, ఈ టాపిక్ మీద మాట్లాడాలి, అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మీరు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్, మా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో